ప్రస్తుతానికి ఏపీలో సచివాలయ నిర్మాణానికి సంబంధించి ఒక 4,689 కోట్లకి కూటమి ప్రభుత్వం టెండర్స్ వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు ఈ టెండర్స్ కి సంబంధించి? ఇది ఖచ్చితంగా దుబారమ్మ, డబ్బు దుర్వినియోగం. ఇప్పుడు సచివాలయం కావాల్సిందే. ఇప్పుడు మననే తెలంగాణ సచివాలయము 2023 ఏప్రిల్ 30న ఇనాగ్రేట్ చేశారు. ఇటీవలనే తెలంగాణ సచివాలయం 2023లో. అది ఉన్నంతలో దేశంలోనే బ్రహ్మాండమైనటువంటి సచివాలయం. మనం టీవీలో చూస్తానే ఆ యొక్క లెక్చర్ చూస్తానే బ్రహ్మాండంగా అనిపిస్తుంది. దాని ఖర్చు ఎంత? 616 కోట్లు. కేవలం 616 కోట్లు 2021లో స్టార్ట్ అయింది, 23కి అయిపోయింది. అది రీసెంట్ గానే మనము రేట్లు వేసుకున్నా కానీ రీసెంట్ గానే అది. తర్వాత అది 28 ఎకరాల్లో 2 years లో అయిపోయింది. 616 కోట్లు. అది తెలంగాణ రాష్ట్ర సచివాలయం. భారత పార్లమెంటు అది ఒక అద్భుతం. ముందు ఉన్న పార్లమెంటు అద్భుతమే, తర్వాత కట్టిన పార్లమెంటు భవనము అద్భుతమే. పార్లమెంటు దేశానికంతా సంబంధించింది. నాకు తెలిసి అది కరెక్ట్ గా ఫిగర్ లేదు కానీ దాదాపు 900 కోట్లు దాదాపు దానికి ఖర్చు. తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో తాత్కాలిక సచివాలయము ఖర్చు ఎంత? 1151 కోట్లు. ఇది ఎప్పుడు 2015లో. తెలంగాణది 2021-23. తర్వాత అది 616 కోట్లు పర్మనెంట్ బిల్డింగ్. కానీ ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం 2015లోనే దాని కాస్ట్ వచ్చేసి 1151 కోట్ల రూపాయలు, 42.5 ఎకరాలు. అక్కడ నుండే దాదాపు 7 సంవత్సరాలుగా పరిపాలన సాగుతాను. ఇప్పుడు మళ్ళా శాశ్వత సచివాలయానికి 4,689 కోట్లు, 32 ఎకరాలు. అంటే మొత్తం తెలంగాణ గవర్నమెంట్ పర్మనెంట్ భవనానికే, బ్రహ్మాండమైన భవనానికే, రీసెంట్ గా కట్టిన దానికే 616 కోట్లు అయితే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో తాత్కాలిక భవనానికి 1150 కోట్లు, పర్మనెంట్ భవనానికి 4,689 కోట్లు. ఎవడబ్బని సొమ్ము అనేది. కాబట్టి ఇది మింగ మెతుకులేదు మీసాలకు సంపంగిన అన్నట్టు మన పరిస్థితి ఏమి ఉన్నంతలో మంచిది కట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఖచ్చితంగా డబ్బు దుర్వినియోగం, దుబారా అనేది స్పష్టంగా తెలుస్తుంది. అది అప్పైనా ఎవరిచ్చినా అది మళ్ళా ప్రజలకు కట్టాల్సిందే. కాబట్టి ఇది ఏమాత్రము సమంజసం కాదు. ఆయన కాన్సెప్టే ఏదో ప్రపంచ రాజధాని కావాలా, రాజధాని కావాల్సిందే, ప్రజా రాజధాని కావాలా. అంతర్జాతీయ స్థాయి రాజధాని ఎందుకు నీకు? అమెరికా రాజధాని వాషింగ్టన్ DC, ఒక కడప జిల్లామైనా కర్నూలుమైనా ఉంటుంది అంతే. కడపమైనా కర్నూలుమైనా. న్యూయార్క్ వచ్చేసి ప్రపంచంలోనే పెద్ద సిటీ. అది ఆ దేశానికి రాజధాని కాదు, ఆ రాష్ట్రానికి రాజధాని కాదు. అమెరికా ప్రపంచంలోనే అగ్రరాజ్యము. ఆ అగ్రరాజ్యానికి మేటి సిటీ న్యూయార్క్. ఆ న్యూయార్క్ అనేది ఆ దేశానికి రాజధాని కాదు, ఆ రాష్ట్రానికి రాజధాని కాదు. కాబట్టి కాన్సెప్ట్ ఏదో అంతర్జాతీయ స్థాయి రాజధాని కావాలా అని కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. పోనీ ఆ విధంగా చూసుకున్నా కానీ ఇంత డబ్బు అవసరం లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కంపారిజన్ హైదరాబాద్ సెక్రటేరియట్. సార్ మనం చాలా సందర్భాల్లో రాజధాని కనిపిస్తుంది. మనం చూసాం హైదరాబాద్, మనం ఇక్కడే ఉన్నాం కాబట్టి తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న సెక్రటేరియట్ని చూసాము. ఓకే, ఈ చుట్టు నుంచి ఆ చుట్టు వరకు చూసామంటే కళ్ళన్నీ మిళమిళలాడిపోతాయి. అంత అత్యద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. మనం చూసాం దానికే సుమారుగా ఒక 600 కోట్లు అయినప్పుడు, ఇప్పుడు ఇంకొంచెం హంగులతో కట్టాలంటే ఓకే వేసుకుందాం, ఇంకొక 400 కోట్లు, ఒక 1000 కోట్ల వరకు అవుతుందంటూ కాస్త ఏమో ఆలోచించదగ్గ విషయం. ఓకే, కానీ 4,689 కోట్లు ఎలా అవుతుంది? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు మెటీరియల్? ఏం వాడుతున్నారు? ఇప్పుడు అంతే కదా సార్, ఇటుకలతోనే కట్టచ్చు, వేరే వేరే విషయాలను ఉపయోగించి కూడా కట్టచ్చు. బంగారు ఇటుకలతో కడతాడేమైనా? బంగారు ఇటుకలతో కడతాడు చంద్రబాబు నాయుడు గారు. బిల్డింగ్ లో బంగారు ఇటుకలతో గోల్డెన్ బ్రిక్స్ లో కడతాడేమో చూడాలి. ఆల్రెడీ టెంపరీ దానికే 1151 కోట్లు.
ఏమన్నా అర్థం ఉంది, ఆనుంటే పరిపాలన సాగుతా ఉంది. కాబట్టి టెంపరరీ ఏంది, పెర్మనెంట్ బిల్డింగ్ ఏంది, ఏమి ఇష్టం వచ్చినట్లు అధికారం అప్పచెప్తానే ప్రజలు మొత్తం ఏమైనా చేసుకోవచ్చు. ఎవరి డబ్బు అంతా డెఫినెట్ గా దీంట్లో వచ్చేసి దుర్వినియోగంతో పాటు దాని మీద కమిషన్లు అన్నీ ఉంటాయి, దాంట్లో నో డౌట్ అట్ ఆల్. అంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాలలో మనం చూసినట్లయితే ఇక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇన్కమ్ జనరేట్ అయ్యే ఇటువంటి ప్లేసెస్లోనే 600 కోట్లతో తడతడలాడే అత్యద్భుతంగా కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు అక్కడ ఇంకా సంపద సృష్టించాల్సిన అవసరం ఉండింది. ప్రజలకు ఇంకా సంక్షేమ పథకాలు అందడం లేదు. ఏపీ ప్రజలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలే నెట్టివేస్తున్నారని కూడా మనం చూస్తున్న నేపథ్యంలో అలాంటి ప్రాంతానికి మీరు చూసే ఉండొచ్చు, అది విజయవాడ నుంచి మనం వెళ్ళినప్పుడు ఒక అరటి తోటల మధ్య రాజధాని ఆ నిర్మాణం ఉంటుంది. అక్కడ పెద్ద మహానగరాన్ని కన్స్ట్రక్ట్ చేస్తాను అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, మంచిదే. కానీ అక్కడ అది అవసరమా? ఇప్పుడున్న పరిస్థితులకి ఏపీకి ఈ 4,000 కోట్లు పెట్టి ఖర్చు చేయడం అంత అవసరమా అనేది కొంతమంది ఆర్థిక నిపుణులు చెబుతున్న మాట. మీరు ఏకీభవిస్తారా? క్వశ్చనే లేదు, ఏకీభవించే క్వశ్చనే లేదు. గవర్నమెంట్ చేసేది 100% తప్పు. ఒకవైపు గుండ్లకమ్మ రిజర్వాయర్ కు అదేదో గేటు పోతే దానికి రిపేర్ చేస్తానికి డబ్బులు లేవు. అన్నమయ్య ప్రాజెక్టు దానికి అతిగతి లేకుండా పునరావాసానికి లేదు, దాని ప్రాజెక్టు వచ్చేసి కొట్టుకొని పోతే దానికి రిపేర్ డబ్బులు లేక మళ్ళీ పునరుద్ధరించిన డబ్బులు లేక అవస్థపడుతున్నారు. కాబట్టి ఒక దిక్కు డబ్బు లేదంటూనే రాష్ట్రం వచ్చేసి దయనీయమైన పరిస్థితిలో ఉందని చెప్పేసి 16th ఫైనాన్స్ కమిషన్ దగ్గర ఎక్కడైతే అక్కడ గల్లాపెట్టే ఖాళీగా ఉందని చెప్పడము, ఓ దిక్కు ఆ విధంగా బీదర్పులు అరుస్తూ, మరొక వైపు వచ్చేసి ఈ యొక్క భారత పార్లమెంట్ కంటే దేశానికంతా సంబంధించినటువంటి భారత పార్లమెంట్ కంటే ఆల్రెడీ ఒక సెక్రటేరియట్ టెంపరీ బిల్డింగ్ ఒకటి ఆల్రెడీ ఉంది, ఆ నుండి పరిపాలన సాగుతూ ఉంది. దానికి ఏమన్నా గుడిసెల్లో ఉందా, ఏమన్నా కొట్టాల్లో ఉందా, పురి గుడిసెల్లో ఏమన్నా టెంపరీ సచివాలయం పురి గుడిసెల్లో ఉంది. ఏదో అప్పుడు తమిళనాడు నుండి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలులో వచ్చేసి తాత్కాలిక బిల్డింగ్స్ లో ఏదో అడ్జస్ట్ అయ్యారు అంత. ఇప్పుడు అట్లా కాదే, నువ్వు దానికి 1151 కోట్లతో దానికి 2 years లో దానికి అన్ని విధాలుగా వచ్చేసి బిల్డింగ్ కట్టి ఆల్రెడీ ఉంది, అన్ని పరిపాలన సాగుతుంది. మళ్ళీ ఇప్పుడు కట్టడం వచ్చేసి ఏమాత్రం వచ్చేసి ఇది సమర్థనీయం కానే కాదు.